అన్ని ఎక్స్పెన్షన్లకి రాష్ట్రంలో ఒక 6,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రణాళిక సిద్ధం చేస్తే తమరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే తమరు పుట్టపత్రం లోకేష్ బాబు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆస్తి హక్కు ఏదైతే ఉందో సాగర్ డిఫెన్స్ కి అమ్ముకున్నావు, వాళ్ళకి కంటబెట్టావు, దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడ్డావు, మత్స్యకారులు కడుపు కొట్టావు. ఈరోజు మత్స్యకారులు అందరూ కోటి ఆశలతో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మన వచ్చినప్పుడు మాట్లాడాడు, సాగర్ డిఫెన్స్ కి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు రద్దు చేసుకుంటాడు అనుకుంటే మీరు బయట వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏమి నమ్మద్దు, సాగర్ డిఫెన్స్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకవేళ నువ్వు చేసుకొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పూర్తి స్థాయిలో దానిలో ఉన్నటువంటి ఆస్తిని కానీ అక్కడ ఉన్నటువంటి వసతి సదుపాయాల మీద కానీ పూర్తి స్థాయి స్థానికంగా ఉండేటువంటి ఆ ప్రాంత మత్స్యకారులకే కల్పిస్తాము హక్కు అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు నువ్వు చెప్పాలని వచ్చినటువంటి వారి ఆశల మీద, మత్స్యకారుల ఆశల మీద సాగర్ డిఫెన్స్ గా ప్రైవేట్ చేయడం అనేటువంటి మాట నువ్వు మాట్లాడుతున్నావు అనుకుంటే దానిని మరలా డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ కి ప్రైవేటీకరణకే నేను అడుగు వేస్తున్నానని చెప్తూ దాని మీద ఎవరో చెప్పినటువంటి మాటలు నమ్మొద్దు అని చెప్పి ఒక సన్నాయి నూకులు నొక్కిపోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎప్పుడైతే అక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మత్స్యకారులు కూడా చీకొట్టుకుంటూ ఉత్తూరంటూ ఏదో చెప్పాలనుకుంటే ఇది చెప్పలేదు, సాగర్ డిఫెన్స్ కు సంబంధించి నేను ప్రైవేటీకరణ చేయడం లేదనేటువంటి హామీ కోసం వస్తే ఆ హామీ కూడా ఇవ్వకుండా దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక విధంగా మాట్లాడి ఈ రోజు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. సాగర్ డిఫెన్స్ మీద ఎక్కడ కూడా నువ్వు దానికి సంబంధించి ఒక ఇటీవలైనటువంటి హామీ ఇచ్చినట్లేదు. దాంతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి మత్స్యకారులందరూ ఆవేదన చెందేటువంటి ప్రధానమైనటువంటి అంశం మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్ల దొంగతనం. దాని గురించి నువ్వు ప్రస్తావిస్తాడేమో, పాపం వేదా మస్తానరావు చేశాడు కాబట్టి ఒప్పుకుంటాడేమో. ఇది నువ్వు చెప్పావు, తీరం మనదే, బోటు మందే అన్ని చెప్పావు. దొంగతనం కూడా మీదేనా? సంపదను దోచుకున్నారు, మీ ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. మత్స్యకారులే ప్రణాళిక తెగించి ఆ కార్యక్రమం చూపినటువంటి బోట్లు తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పారు. ఫిషింగ్ ఆఫీసర్స్ వెళ్ళి ఫిష్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఎస్ఓకి వెళ్ళి 2 కంప్లైంట్ ఇచ్చారు. భోగోలు పోలీస్ స్టేషన్ లో ఒకటి, కావల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. వాళ్ళు పాపం ప్రాణాలకు తెగించి కడేకల్ బోట్లు వచ్చి వాళ్ళ మత్స్య సంపదను కొల్లగొడుతుంటే వాళ్ళు దాన్ని తీసుకొచ్చి అక్కడ అప్పచెప్తే పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లు దొంగతనంగా తరలించేస్తే మీ పార్లమెంట్ సభ్యుడు వేద మొత్తంలో ఎవరు మొహం చెల్లినట్టుగా రాలేకండి, లేదా నీకు మొహం చెల్లక ఆయన తీసుకురాలేదో ఏదో మీ ఇద్దరు తెలియదు. చంద్రబాబు బోట్లు పట్టుకొచ్చినటువంటి కేసు నమోదైంది, బోట్లు దొంగతనంగా తరలించి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు నీ ప్రభుత్వ వైఫల్యాలు, నువ్వు అమలు చేయలేకపోయినటువంటి హామీలు, వాటి మీద చర్చ జరగకూడదు. కాబట్టి ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలా, ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు నువ్వు దానిని గొడ్డలు వేపు గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నావు. గొడ్డల పార్టీ నేను గతంలో చెప్పాను, గుణపం పార్టీ. నువ్వు ఈ రాష్ట్ర అభివృద్ధి మీద గుణపంతో పొడుస్తున్నావు. ఈ రాష్ట్రపతి నీ బ్రతుకంతా, చంద్రబాబు బ్రతుకంతా డైవర్షన్ పార్టీ. అందుకనే ఎక్కడన్నా మీకు చూడండి, రాబోయే 2 రోజుల్లో స్టేట్ డైవర్షన్ అని చెప్పి ఒక బోర్డు పెడతా రోడ్డు మీద, దానికి బదులు స్టేట్ డైవర్షన్ అని చెప్పి చంద్రబాబు బోర్డు పెట్టి చంద్రబాబు ముఖం పెడితే డైవర్షన్ తీసుకోమని అర్థం. కాబట్టి రాబోయే రోజుల్లో డైవర్షన్ కి ఒక సింబల్ గా నిలిచేటువంటి పరిస్థితి నీకు తయారైంది, నీకు దాపురించింది చంద్రబాబు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎక్కడ? వైస్రాయ్ హోటల్లో. వెన్నుపోటు, దగ, వంచన, మోసము, దారుణమైనటువంటి వాటితో పుట్టినటువంటి పార్టీ మీకు. మా పార్టీ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి. అందుకే ఈ పార్టీ మా పార్టీ ఇప్పుడు బోత్ ఆర్ నాట్ సేమ్ అనేటువంటి గుర్తుపెట్టుకుంటే మంచిది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడిని చూస్తే సాగర్ డిఫెన్స్ విషయంలో ఏం మాట్లాడకుండా, బోట్ల దొంగతనం గురించి ఏం మాట్లాడకుండా, మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యతల గురించి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు కోతల రాయుడు, గుర్తుంచుకో. రేపు ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే మత్స్యకారులు మీకు వాతలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కోతల రాయుడు చంద్రబాబుకి వాతలు పెట్టడానికి మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారు.